శ్రీశైలేశయా పాత్రం ధీభక్త్యాదిగుణాన్నం యతీంద్రగుణం వందే నమజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామనమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం यो नित्यमच्युतपदां वदेक्मरुक्मव्यामोहत तदिराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्यदेकसिन्धोः रामानुजस्य चरणौ प्रपद्ये मातापितायो तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य न कुलपतेर्वगलाभिरामम् श्रीमतदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं धनश्च महदाह्वयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रेण प्रकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्गुधमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदधीश्वरदस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः सन्दर्शयन् निर्मिमीतपुराणरत्नम् तस्मै नमो मुनिवराय पराशराय अंशै षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यत्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं चक्रे पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जयित सर्वैर्विषनाथं निशिष्टं सर्वात्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्मयन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्मा विद्यान्यासिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय तेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यदि शीघ्रभारतीनां भावः भवितुमर्हति वा विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं ध्रुवाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं धरसिरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसाभुजम् అందరికీ కూడా నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 15వ అధ్యాయం అంటే 15th అధ్యాయం చదువుకుంటూ ఉంటాం. దాంట్లో 27వ తారీఖు వరకు ఒక 68 శ్లోకాలు చదువుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ తర్వాత మనకి క్లాసు జరగలేదు. కాబట్టి ఈరోజు మనం 69వ శ్లోకం నుంచి చెప్పుకోవాలి. ఈ యొక్క 68 శ్లోకాల్లో జరిగినటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ 15వ అధ్యాయంలో మనకి కండు మహర్షి యొక్క చరిత్ర అన్నమాట. ఆ క్రమంలో ప్రచేతసుల యొక్క తపస్సు వారి గురించి కూడా చదువుకోవటం జరిగిందన్నమాట. ఈ కండు మహర్షి కూడా ఒక భయంకరమైనటువంటి తపస్సు చేసి ఆ తపస్సుని భంగం చేసేందుకోసము ఇంద్రుని చేత పంపబడిన ప్రమ్లోచ అనేటువంటి ఆమె యొక్క అంటే ఆమె ఎంతో అనురాగం పెంచుకొని ఆ తర్వాత తపస్సు గిపస్సు అంతా పక్కన పెట్టేస్తాను అన్నమాట. ఆ విధంగా అనేకమైనటువంటి సంవత్సరాలు, నూర్ల కొద్ది సంవత్సరాలు ఆమెతో హాయిగా తిరుగుతూ రమిస్తూ హాయిగా కాలం గడిపేస్తాను. ఆ తర్వాత ఉన్నటువంటి ఒకరోజు సంధ్యావందనానికి టైం అయిందని చెప్పి ఆయన సాయంత్రం వేళ బయటికి రావడం తన యొక్క పర్ణశాల నుండి. అప్పుడు ఈ క్రమంలో చాలా ఆశ్చర్యంగా అడుగుతుందన్నమాట. ఇన్ని రోజులు లేనటువంటి ఈ కర్మలంతా కూడా వైదిక కర్మలు ఈరోజు ఎలా జ్ఞాపకం వచ్చింది, ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది అవన్నీ చేయకుండా అని చెప్తే అప్పుడు ఆయనకి చాలా బాధ వేస్తుంది అనమాట. ఈమె మోహంలో పడి నేను ఈ విధంగా మొత్తము సంపాదించిన తపస్సునంతా కూడా పోగొట్టుకున్నాను అని చెప్పి ఆమెను చీత్కరించుకొని చివరికి ఆమె కూడా ఎలాగో వెళ్ళిపోవాలి. అంతకు ముందే 2-3 సార్లు అడుగుతుంది పాపం, నేను వెళతాను అంటే లేదు ఇంకొంతకాలం ఉండమని చెప్పి అలా ఉంచి చివరికి ఇది తెలిసిన తర్వాత ఆయనకి కూడా విరక్తి పుట్టి ఆమెను తిట్టడము, ఇదంతా కూడా నీ మోహంలో పడి నేను ఈ విధంగా అయిపోయానని చెప్పి బాధపడటము. ఆ తర్వాత దీనికి అంతటికి కారణం నువ్వే కాదు నేను కూడా, ఎందుకంటే ఇది నేను చేసినటువంటి ఇంద్రియాన్ని నిగ్రహించుకోలేనటువంటి ఆ బలహీనత వల్ల ఇది జరిగిపోయిందని చెప్పి తర్వాత పశ్చాత్తాపడడం అలా జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఆమె ఆ ప్రమ్లోచ వెళుతూ వెళుతూ మారిష అనేటువంటి ఒక సుందరికి జన్మనివ్వటం. అది కూడా జన్మ అంటే ఈయన యొక్క ఆమె యొక్క గర్భంలో
ప్రవేశింపజేసినందువలన కండు మహర్షి ఆమె కూడా స్వేద రూపములో వెళ్తూ వెళ్తూ ఆ స్వేదము నుండి బయటికి వచ్చినటువంటి పిండమును అక్కడ ఉన్నటువంటి ఆ చెట్ల చిగురు తో ఆ స్వేదమును తుడుచుకున్నందువలన వాటిని అన్నిటిని కూడా వాయుదేవుడు ఒక చోట చేర్చి ఆ తరువాత దానిని వాయువు చేర్చిన తరువాత అక్కడ ఒక శిశువుగా, అది కూడా ఒక స్త్రీ శిశువుగా, అది కూడా వృక్షాగ్ర పల్లవ గర్భ సంజాత అనమాట. మారిష అనేటువంటి ఒక సుందర వదన ఆమెను వృక్షాలు. ఈ వృత్తాంతము ఎందుకు వస్తుందంటే, ఈ ప్రచేతసులందరూ కూడా తపస్సు చేసి అంతకుముందు చదువుకున్నా ఉంటారు. అంటే కండు మహర్షి ముందు ప్రచేతసులు తపస్సు చేసి ఆ తరువాత ప్రజావృద్ధి కోసం ఎలా చేయాలి, ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు విష్ణుమూర్తి వారికి ప్రత్యక్షమై ఈ విధంగా వరాలు కోరుకోమని చెప్తే ప్రజావృద్ధి కోసం వరం కోరుకోవటం. ఆ సమయంలో వీరు 10,000 సంవత్సరములు తపస్సు చేస్తుంటే బయట వృక్షములు చెట్లు అన్నీ పెరిగిపోయి ఔషధములు లేకుండా జనం పీడించబడటము. అప్పుడు ఆ కోపంతో వాయువును అగ్నిని వాళ్ళు సృష్టించటము, వాటి మూలమున అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వృక్షములను ఆ పెనుగాలులతో పెకిలించి వేయబడము. తర్వాత అగ్ని దానిని ఎండినటువంటి, అది కూడా అంటే ఎండినటువంటి ఆ చెట్లను అగ్నిదేవుడు ఆహుతిగా అయిపోవడము, ఇవన్నీ చదువుకున్నామంట. అప్పుడు ఈ మారిష అనేటువంటి వృక్ష కన్య, ఎందుకంటే ఆమె వృక్షముల చేత పెంచబడింది అన్నమాట, అటువంటి ఆమెను ఈ ప్రచేతసులకి స్త్రీగా వాళ్ళ యొక్క భార్యగా ఇచ్చేందుకు ముందుకు వస్తాడు. అప్పుడు మరి అంతమంది, అది కూడా ఎవరు, చంద్రుడు, సోముడు అనమాట. అందువలన మీరు ఆగ్రహించవలదు, ఈమె మీకు భార్యగా ప్రచేతసులు అంటే 10 మందికి కూడా అని చెప్పడము, దాన్ని ధర్మ విరుద్ధము కాదా అన్నప్పుడు ఆమె యొక్క పూర్వజన్మ వృత్తాంతము చెప్పడం అన్నమాట. ఇది మనం చదువుకున్నటువంటి. ఆ మధ్యలో సోముడు స్తోత్రం ఎలా ఈ ప్రచేతసులందరూ కూడా ఎలా కండుముని చేయి జపింపబడ్డ కేశవుని ధ్యానించిన బ్రహ్మపార పరమంతాన్ని వినగోరుతున్నాం అంటే ఆ విషయం కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా, ఎందుకంటే మనకి 2 రోజులు 3 రోజులు సెలవు వచ్చింది, దానివల్ల కాస్త బ్యాక్గ్రౌండ్ మళ్ళా ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే కానీ ఈరోజు క్లాస్ చెప్పబోయే క్లాసుకి కాస్త అంటే మీరు మనసు పెట్టి విని తర్వాత అర్థం తెలుసుకునేటువంటి విషయం చాలా సులభం అవుతుంది అనమాట. అందుకని చెప్పి కాస్త బ్యాక్గ్రౌండ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి మారిష పూర్వజన్మ వృత్తాంతం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ పూర్వజన్మలో ఈమె ఒక మహారాజు యొక్క ధర్మపత్ని అన్నమాట. మహారాజు యొక్క ధర్మపత్ని. అపుత్ర ప్రాగియం విష్ణుం మృతే భర్తరి సప్తమ అని చెప్పి ఇవన్నీ కూడా మళ్ళా పరాశరుడు చెప్తున్నాడు అనమాట. ఈ మహర్షి యొక్క జన్మలో ఎవరో దాన్ని మీకు తెలియజేస్తాను, దానివల్ల చేయబోయే కార్యంపై గౌరవం ఏర్పడుతుంది, ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి ఈమె యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెప్తున్నాడని చెప్పి సోముడు పలకటం అనమాట. ఆ సోముడు చెప్పినటువంటి ఆ విషయాన్ని పరాశరం అని మనకి తెలుపుతున్నాడు. కాబట్టి మారిష పూర్వజన్మ వృత్తాంతము ఏమిటి అంటే, అపుత్ర ప్రాగియం విష్ణుం మృతే భర్తరి సప్తమాహ భూపపత్ని మహాభాగా తోషయావాస భక్తిద. ఓ సత్పురుషులారా, ఈ పూర్వజన్మలో ఈమె ఒక మహారాజు యొక్క ధర్మపత్ని అనమాట. అయితే సంతానం ప్రసాదించకుండానే భర్త కాలం చేశాడు. అప్పుడు ఆ మహాభాగురాలు మిక్కిలి భక్తితో విష్ణువు సంతుష్టపరిచింది. అప్పుడు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షమై ఆరాధిత తయా విష్ణు ప్రాహ ప్రత్యక్షతాం గత వరం వృణీష్వేతి సువే సాచ ప్రాహాత్మ వాంఛితం. ఈ వరం కోరుకోమని అడగంగానే ఆమె కూడా తన కోరికను ఇలా తెలియజేసింది. ఏమని? భగవన్ బాలవైధవ్యా వృధా జన్మాహం ఈతృసి మందభాగ్య సముత్పన్న విఫలాచ జగత్పతి. ఓ జగత్పతి, భగవంతుడా, బాలవైధవ్యం వల్ల, బాలవైధవ్యం అంటే చిన్నతనంలోనే భర్తను కోల్పోవడం అనమాట. అంటే ఏమిటి? జీవితాన్ని ఏ విధంగానూ కూడా అనుభవించకుండా, అది కూడా అపుత్రుడుగా అంటే పుత్రుడిని కూడా ప్రసాదించకుండా బాలవైద్యం వల్ల ఇలా చనిపోయినందువల్ల ప్రభు నా జన్మ ఇలా వ్యర్థమైపోయింది జగన్నాథ. మందభాగ్యురాలని ఏ ఫలితాన్ని అందనీయని
అందీయని సంతాన విహీనురాలనై జన్మించాను అని చెప్తుంది. అప్పుడు భవంతు పతయ శ్లాఘ్య మమ జన్మ జన్మని, మన జన్మని తత్ప్రసాద తథాపుత్ర ప్రజాపతి సమో అస్తువే. ఇంకొకడే కోరుకుంటుంది. ఎలాగూ ఈ జన్మకి ఇటువంటి చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించింది, అది కూడా సంతానం కూడా లేదు, కాబట్టి నాకు నీ అనుగ్రహం వల్ల ప్రతి జన్మలోనూ కూడా ప్రశస్తి వహించిన వారి భర్తలు కావాలి. భవంతు పతయ శ్లాఘ్య. శ్లాఘ్య అంటే ఏమిటి? బాగా ప్రశస్తి వహించినటువంటి నాకు మమ జన్మని అంటే మామూలుగా ఏదో వరం అడిగేటప్పుడు ఈ జన్మకి ఏం కావాలని కోరుకుంటాం. ఈ జన్మకి అష్టైశ్వర్యాలు కావాలి, లేదు సంతానం కావాలి, సత్పురుషులైనటువంటి మంచి బుద్ధివంతులైనటువంటి పిల్లలు కావాలని కోరుకుంటాం. కానీ ఈమె నాకు ప్రశస్తి వహించిన భర్తలు కావాలని కోరుకోవటం, అదేవిధంగా ప్రజాపతితో సమానుడైన కుమారుడు కూడా కలగాలి. ప్రశస్తి వహించిన వారు భర్తలు కావాలి జన్మలకి, అదేవిధంగా ప్రజాపతితో సమానుడైనటువంటి కుమారుడు కలగాలి. భవంతు పతయస్లాహ్య మమ జన్మని ప్రసాద తథా పుత్ర ప్రజాపతి సమో అస్తుమే. ఇక్కడ జన్మలకి నాకు మంచి భర్త కావాలి, ఆ విధంగా నాకు నాకు అందినటువంటి ఆ భర్త ద్వారా ప్రజాపతితో సమానుడైన కుమారుడు కలగాలి. అంటే ఒక్కొక్క జన్మలో ఇది కోరుకునింది అనమాట ఆమె పాపం. కానీ రూప సంపత్ సమాయుక్త సర్వస్య ప్రియ దర్శన అయోనిజాత జాయేయం త్వత్ప్రసాదాద్ అదోక్షజ కులం శీలం వయస్సత్యం దాక్షిణ్యం చిప్రకారిత అవిసంపాదితస్తత్వం వృద్ధసేవా కృతజ్ఞత. ఓ అదోక్షజ, కులం, శీలం, వయస్సు, సత్యం, దాక్షిణ్యం, శీఘ్రకారిత్వం, చురుకుతనం, నిర్వివాదం, సత్వం, వృద్ధసేన, కృతజ్ఞత, రూపం, సంపత్తి ఇవి కలిగి అందరికీ కూడా ప్రియదర్శనాన్ని కలుగజేస్తూ నీ అనుగ్రహం వల్ల నేను అయోనిజనై పుట్టాలి. అంటే ఏమిటి? మామూలు సీతాదేవి లాగా ఆ విధంగా పుట్టాలని కోరుకుంటున్నాను, అయోనిజగా పుట్టాలని కోరుకుంటున్నాను. అది కూడా ఎలాగా? కులం, శీలం, వయస్సు ఇవన్నీ కూడా రూప సంపత్ సమాయుక్త సర్వస్య ప్రియదర్శన అయోనిజాచ జాయేయం అంటే పుట్టాలి అని, జన్మించాలి. ఎలాగా? త్వత్ప్రసాదాద్ అధోక్షజ, నీ ప్రసాదం వల్ల విష్ణుమూర్తిని అడుగుతున్నామంట ఈ విధంగా పుట్టాలని. ఆ తర్వాత తయేవ ముక్తో దేవేశో ఋషికేశ ఉవాచతాం ప్రణామనమ్రాం ఉత్థాప్య వరద పరమేశ్వర. ఆమె కోరినటువంటి కోరికను అనుగ్రహించేటువంటి క్రమంలో ఆమె ఈ విధంగా ప్రార్థించి పాదాభివందనం చేయగా తయేవ ముక్తో తయా ఏవం ఉక్తో, అది తయేవ ముక్తో అవుతుందండి. ముక్తో అంటే మళ్ళీ విడిచిపెట్టబడిన అర్థం, అలా ముక్తో అంటే. కానీ తయా ఏవం ఉక్తో, అది ఉక్తో అంటే చెప్పబడింది అండి, అర్థం మారిపోతుందండి. దేవేశో ఋషికేశ ఉవాచతాం. అప్పుడు ఆ దేవదేవుడు ఋషికేశుడు వరప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు ప్రణామనమ్రాం ఉత్థాప్య, ప్రణామ నమ్రాం అంటే వంగియున్నామని లేవనెత్తి ఇలా వరద పరమేశ్వర ఇలా అన్నాడనమాట. ఏమని? ఆమె కోరింది ఏమిటి? ఈయన ప్రసాదించేది ఏమిటి? ఆమె కోరింది జన్మకి ప్రతి జన్మలో కూడా ఒక మంచి భర్తను, మంచి కుమారుని కోరుకుంది. కానీ విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు మరి? భవిష్యంతి మహావీర్య ఏకస్మిన్నేవ జన్మని. నువ్వు ఇంకా ఎన్నో జన్మలు ఎదురు చూడాల్సిన పని లేదు, ఈ జన్మలోనే భవిష్యంతి మహావీర్య ఏకస్మిన్నేవ జన్మని, నీకు ఒక జన్మలోనే మహాపరాక్రమంతులు, గొప్పవైన మంచివైన కార్యనిర్వాహకుడు 10 మంది భర్తలు కాగలరు అని చెప్పారు. ప్రఖ్యాతో ఉదార కర్మాణో భవత్యాహ పతయో దశ, 10 మంది భర్తలు నీకు అయిపోతారని చెప్పారు. ప్రతి జన్మలో ఎందుకులే, ఈ జన్మలోనే 10 మంది కలుగుతారు, 10 మంది కూడా నీకు భర్తలుగా దొరుకుతారని చెప్పి ఆశీర్వదిస్తారు, వరం ఇస్తాను. అంతేకాదు పుత్రంచ సుమహాత్మానం అతివీర్యం పరాక్రమం ప్రజాపతి గుణై యుక్తం త్వం అవాప్స్యసి శోభనే. త్వం అవాప్స్యసి అంటే పొందగలవు. ఇంకా ఏం పొందగలవు? 10 మంది భర్తలు, సరే బానే. తర్వాత పుత్రంచ సుమహాత్మానం, ఎటువంటి పుత్రుడు? పరాక్రమవంతుడు, అతి బలశాలి. సుమహాత్మానం అతి వీర్యం, అతి బలశాలి. పరాక్రమం మంచి మహాత్ముడు, వీర్య పరాక్రమం. ప్రజాపతి యొక్క సృజన గుణాలు కలిగిన వాడు. ప్రజాపతి గుణై
యుక్తం త్వం ఆప్ససి శోభని. కాబట్టి నీవు అటువంటి కుమారుని కూడా నీవు పొందగలవు అని చెప్పి ఆశీర్వదిస్తాను. కాబట్టి ఒకేసారి 10 మందిని భర్తలను ఆమె వరంగా కోరుకోకపోయినా ప్రసాదించబడిందనమాట. ఆ తరువాత మరి ఏం జరిగిందనేది మనం 69వ శ్లోకం నుంచి ఈరోజు ప్రారంభిద్దాం. వంశానాం తస్య కర్తృత్వం, 69వ శ్లోకం. వంశానాం తస్య కర్తృత్వం జగతి అస్మిన్ భవిష్యతి త్రైలోక్యం అఖిలం సూతి తస్య చ ఆపూరయిష్యతి. జగత్తులో అతడు ఎటువంటి వాడు? అనేక వంశాలకు మూలకర్త అవుతాడు. వంశానాం తస్య కర్తృత్వం జగతి అస్మిన్ భవిష్యతి. అతని సమస్త సంతతి కూడా ముల్లోకాల్లోనూ నిండిపోతుంది. త్రైలోక్యం అఖిలం సూతి తస్య చ ఆపూరయిష్యతి. ఆపూరయిష్యతి అంటే ఏమిటి? నింపుతారని అర్థం. కాబట్టి పుత్రం చ మహాత్మానం అతివీర్యం చెప్పి వంశానాం తస్య కర్తృత్వం. కాబట్టి ఈ జగత్తులో అతడు ఎన్నో వంశాలకు కర్త అవుతాడు. అతని సంతానమే 3 లోకాల్లో నిండుతుంది. వంశానాం తస్య కర్తృత్వం జగతి అస్మిన్ భవిష్యతి త్రైలోక్యం అఖిలం సూతి తస్య చ ఆపూరయిష్యతి. ఆ తరువాత త్వం చాపి అయోనిజా సాధ్వి రూప ఔదార్య గుణాన్విత మన ప్రీతికరీ నృణాం మత్ప్రసాదాత్ భవిష్యతి. నృణాం మత్ప్రసాదాత్. మత్ప్రసాదాత్ అంటే నా అనుగ్రహం వల్ల నీవు కూడా అయోనిజవు. అంతేకాదు, త్వంచాపి అంటే నీవు కూడా అయోనిజ సాధ్వి పతివ్రతవు రూప ఔదార్య గుణ అన్విత. రూప ఔదార్య గుణాన్విత అంటే రూపము, అదేవిధంగా సంపద మున్నగు గుణాలతో కూడుకున్న దానవు. గుణాన్ అన్విత అంటే కూడుకున్న దానవై మన ప్రీతికరీ రుణాం మత్ ప్రసాదాత్ భవిష్యతి. మానవుల మనస్సులకు సంతోషం కలుగజేసే దానవు కాగలవు. మత్ ప్రసాదాత్ భవిష్యతి. మన ప్రీతికరీ రుణాం అంటే మనుషులు అనమాట. కాబట్టి నిన్ను అంటే ఏమిటి? నిన్ను చూడటంతోనే మనసు ప్రశాంతత ఏర్పడుతుంది అనమాట. ఇదంతా కూడా నా అనుగ్రహం వల్లనే జరుగుతుంది. కాబట్టి త్వంచ అపి అయోనిజా సాధ్వి రూప ఔదార్య గుణాన్విత మన ప్రీతికరీ రుణాం మత్ప్రసాదాత్ భవిష్యతి అని చెప్తుంది. ఇక్కడ నిన్ను చూడటంతోనే మనసు ప్రశాంతత ఏర్పడుతుంది అని చెప్పి రూప ఔదార్య గుణాన్విత మన ప్రీతికరీ రుణాం. మనః ప్రీతికరి అంటే ఏమిటి? సంతోషం లేదు. అంటే కొంతమంది చూడంగానే మనకి ఏదో మనిషి ఒక అనుబంధం ఉన్నట్లు, ఈ జన్మలో కాకపోయినా పూర్వ జన్మలో ఏదో ఉండి ఉంటుంది అనేటువంటి భావన వారి ఎడల, అంటే మనకి పరిచయం లేని వారి ఎడల కూడా ఒక్కోసారికి అటువంటి భావన కలుగుతుంటుంది అనమాట. అది మధ్య మధ్యలో మనలో కూడా కొంతమంది అటువంటి సంఘటనలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఎవరో ముఖంగా తెలియదు, కానీ ఎందుకో వాళ్ళని చూడంగానే గుళ్ళోనో ఎక్కడో చోట చూడంగానే మాట్లాడేయాలనిపిస్తుంది. అంతేకాదు, ఒక ఆత్మీయతను మనస్సులో కలుగు చేస్తుంది అనమాట. దానికి కారణాలు ఏమి చెప్పలేమండి. అనేకంగా అటువంటిదే ఈయన ఇచ్చినట్టు వరం కూడా మనః ప్రీతికరీ రుణాం అని చెప్పారన్నమాట. కాబట్టి నువ్వు చూడంగానే మనసుకు ఒక ఆహ్లాదకరమైనటువంటి భావనలు కలుగుతాయి, మనసు ప్రశాంతత ఏర్పడుతుంది అని చెప్తాను. ఇత్యుక్త్వా అంతర్దదే దేవః తాం విశాల విలోచనాం సాచేయం మారిషా జాత యుష్మత్ పత్ని నృపాత్మజయాః. నృపాత్మజాః అన్నారు అంటే ఏమిటి? రాజులారా, రాజనందనుల నృప ఆత్మజాః. నృప అంటే రాజు, ఆత్మజులు అంటే ఏమిటి? నందనులు అంటే కుమారుడు. నృపాత్మజాః అంటే రాజనందనులారా. ఇంతకీ ఆమెయే ఎవరి పూర్వ వృత్తాంతం చెప్పానో, పూర్వజన్మ వృత్తాంతం చెప్పాను, ఆమెయే ఈ మారిష అయి జన్మించింది. ఇది ఉక్త్వా అంతర్దదే దేవః తాం విశాల లోచనాం. కాబట్టి చెప్పి వెంటనే ఆ విశాలాక్షితో దేవుడు ఈ రీతిగా వరమిచ్చి అంతర్ధానం అయ్యాడన్నమాట. తననే కన్నులు పెద్దవి చేసుకొని చూస్తున్న విశాలాక్షితో దేవుడు ఈ రీతిగా వరమిచ్చి అంతర్ధానం అయ్యాడు. రాజనందనులారా, ఆమెయే మారిషయై జన్మించినది. మీకు ఈమెయే ధర్మపత్ని సుమా. సాచ ఇయం మారిషా జాత యుష్మత్ పత్ని రూపాత్మజ. యుష్మత్ అన్నారు, తవ పత్ని అనలేదు. తవ అంటే ఏకవచనం, నీ యొక్క అని. యుష్మత్ అంటే ఏంటి? మీ యొక్క. అంటే 10 మంది ఉన్నారు కాబట్టి మీ యొక్క భార్య అన్నమాట ఈమె. కాబట్టి ఈమెయే ధర్మపత్ని సుమా అని చెప్పడం జరుగుతుంది.
అలా చెప్పినటువంటి ఆ ఇవన్నీ కూడా సోముడు చెప్పారనమాట, చంద్రుడు చెప్పారు. తతః సోమస్య వచనాత్ జగృహూతే ప్రచేతతః సంహృత్య కోపం వృక్షేభ్య పత్నిం ధర్మేణ మారిషాం. తతః సోమస్య వచనాత్ జగృహూతే ప్రచేతతః. సోమస్య వచనాత్ అంటే ఆ సోముడు యొక్క మాటల వలన ఈ విధంగా ఇంత ముందు కాలంలో కూడా బ్రహ్మకుమారుడు అయినవాడు ఆ దక్షుడే ఇప్పుడు మహర్షికి కొడుకుగా పుట్టినాడు అని చెప్పడం. ఇప్పుడు విశాలమైన విలోచనలుగా రాజపత్నికి ఇటువంటి వరాన్ని ప్రసాదించి భగవానుడు అంతర్ధానం చెందినాడు. విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకున్న ఈవనండి అని చెప్పి ఈ మహర్షి మీకు ఇల్లాలు కాదునండి రాకుమారులు అని అన్నాడు చంద్రుడు. అప్పుడు పరాశరు చెప్తున్నాడు ఏమని, తర్వాత రాజకుమారులు చెట్లపైన కోపాన్ని తగ్గించుకొని తతః సోమస్య వచనాత్ జగృహూతే ప్రచేతతః సంహృత్య. సంహృత్య అంటే ఏమిటి? ఉపసంహరించుకోవడం అని అర్థం. అంటే ఎవరిపైన కోపం ఉంటే దాన్ని ఉపసంహరించుకోవడం అంటే ఏమిటి? కోపాన్ని దూరం చేయడం, పోగొట్టుకోవడం అనమాట. సంహృత్య కోపం వృక్షేభ్య, ఎవరి ఎడల ఆ వృక్షముల యందు కోపాన్ని ఉపసంహరించి పత్నీం ధర్మేణ మారిషాం, ధర్మబద్ధంగా ఆత్మపత్తిని కావించుకున్నారు. గృహస్థే ధర్మేణ మారిషాం. కాబట్టి ఈ విధంగా ఆ రాజకుమారు చెట్లపైన కోపాన్ని తగ్గించుకొని చందమామ యొక్క మాట ప్రకారమే 10 మంది అన్నదమ్ములను ధర్మపత్రిగా శాస్త్రవిధి ప్రకారము స్వీకరించినారు. కాలక్రమంలో ఆ 10 మంది ప్రచేతసుల వలన మహర్షి యందు గొప్ప అదృష్టముల దక్షుడు తిరిగి సతు దశభ్యస్తు ప్రచేతోభ్యో మారిషాయాం ప్రజాపతి జగ్నే దక్షో మహాయోగ్యో యః పూర్వం బ్రహ్మణో అభవత్. కాబట్టి ఆ విధంగా వారి ఎడల ఆ 10 మంది ప్రదేశాల వలన మహర్షయందు గొప్ప అదృష్టము గల దక్షుడు తిరిగి ఆవిర్భవించినాడు. లోగా అతడు చతుర్ముఖ బ్రహ్మ కుమారుడుగా ఉత్పన్నవి ఉండెను కదా. కాబట్టి ఆ విధంగా ఆ మహర్షయందు ఈ యొక్క దక్ష ప్రజాపతి యొక్క జన్మ జరిగినది అనేటువంటి విషయాన్ని బ్రహ్మపుత్రుడు దక్షుడే తిరిగి మారిషాపుత్రుడుగా విష్ణు వరం వల్ల అవతరించాడు అనేటువంటి విషయం చెప్పడం. సతు ఆ తర్వాత సతు దక్షో మహాభాగ సృష్ట్యర్థం సు మహామతే పుత్రాన్ ఉత్పాదయామాస ప్రజా సృష్ట్యర్థం ఆత్మనః. సరిగ్గా దక్ష ప్రజాపతికి వీళ్ళందరికీ కూడా ముఖ్యమైనటువంటి టాస్క్ ఏమిటంటే ప్రజాభివృద్ధి చేయడం అన్నమాట. ప్రజలను అభివృద్ధి కాదు, ప్రజలనే పెంచడం కోసం, నెంబర్స్ పెంచడం కోసం అన్నమాట. ఆ విధంగా ఈ ప్రజాపతుల వల్ల జరగవలసిన సృష్టి కొరకై సంతానాన్ని ఉత్పత్తి చేశాడు. సతు దక్షో మహాభాగ సృష్ట్యర్థం సు మహామతే పుత్రాన్ ఉత్పాదయామాస ప్రజా సృష్ట్యర్థం ఆత్మనః. కాబట్టి ఆ మహాబుద్ధివంతుడా ఈ మహాభావుడైనటువంటి దక్ష ప్రజాపతి బ్రహ్మ ఆదేశానుసారంగా సృష్టికి ఉపక్రమించి ప్రజాపతుల వల్ల జరగవలసిన సృష్టి కొరకై సంతానాన్ని ఉత్పత్తి చేశాడు. పుత్రాన్ ఉత్పాదయామాస ప్రజా సృష్టి అర్థం. అర్థం అంటే కొరకు అని అర్థం. అర్థం అంటే సగం అని, అర్థం అంటే కొరకు అని. ఆత్మనః కాబట్టి సంతానాన్ని ఉత్పత్తి చేశాడు. అప్పుడు ఏమేమి జన్మించినాయి అప్పుడు అంటే ఏమి సృష్టించబడ్డాయి అంటే అచరాంశ్చైవ దిపదోవత చతుష్పదాన్ ఆదేశం బ్రహ్మణ కుర్వన్ సృష్ట్యర్థం తముపస్థిత. అప్పుడు సృష్టికర్త అయినటువంటి ఆదేశం బ్రహ్మణ కుర్వన్, ఆదేశం బ్రహ్మణ అన్నారు. ఇక్కడ ఆదేశం బ్రహ్మణ అంటే ఏమిటి? బ్రహ్మణ అంటే బ్రహ్మ, ఆదేశం అంటే ఏమిటి? ఆయన యొక్క ఆదేశము అని అర్థం అనమాట. ఆయన యొక్క ఆదేశముతో ఆ బుద్ధిమంతుడైనటువంటి మహాభాగుడైనటువంటి దక్ష ప్రజాపతి సృష్టి ఉపక్రమించి ఎవరెవరిని సృష్టించాడు? అచరాంశ. ఇక్కడ అచరాంచ చరాంశైవ దిపదోద చతుష్పదాన్ ఆదేశం బ్రహ్మణ కుర్వన్ సృష్ట్యర్థం సముపస్థిత. ఇక్కడ అవరాన్ అని ఉన్నాయండి కొన్ని చోట్ల. అవరాన్ అంటే నీచులు, వరాన్ అంటే శ్రేష్ఠులు. అచరాన్ చరాన్ అని కూడా పాట ఉన్నది. యాక్చువల్గా అచరాంచ చరాంశ్చైవ అని కొన్ని పుస్తకాల్లో ఉన్నాయి. సృష్టికర్త అయిన బ్రహ్మ ఆదేశాంతరం అచరాలను చరాలను అని, అంటే 2 పాదాలు కలవారిని ఆదేశములను చరాంచైవ ద్విపదో. ద్వి అంటే 2 అండి. ద్విపదో అథ చతుష్పదాన్ 4 పాదాలు గలవారిని అనేక విధాలుగా సృష్టిస్తూ సృజన విస్తృతిని కలుగజేశాడు. ఇక్కడ అచరాలను చరాలను చోట అవరాన్ వరాన్. వరాన్ అంటే శ్రేష్ఠులని అర్థం.
అవర అంటే నీచులు అని అర్థం. కాబట్టి అచరాన్ చరాన్ అనే చోట అచరములు కథలు లేనివి చరములు. అచరములు అంటే ఏమిటి? కథలు లేనివి. చరములు అంటే ఇక్కడ అక్కడ తిరగగలిగేవి, 4 పాదాలు గలవి, 2 కాళ్ళు కలిగినవి అయిన ప్రాణులు బ్రహ్మ యొక్క ఆదేశం ప్రకారం పుట్టించడానికి పూనుకున్నాడు. కొన్ని పుస్తకాల్లో అవరాన్ అని చెప్పలేదు, వరాన్ అవరాన్ అంటే అచరాన్ చరాన్ బదులు అవరాన్ వరాన్ అనేటువంటిది చెప్పబడింది మనకి. సృష్ట్వా, అప్పుడు ఆయన సృష్ట్వా మనసా దక్ష 50 అసృజత్ స్త్రియ దదౌ స దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ. ఈ విధంగా దక్షుడు ఏం చేశాడు? పశ్చాత్ అంటే సృష్ట్యా మనసా దక్ష 50 అసృజ స్త్రియ అంటే హర్మస్వుడు మొదలగు పుత్రులు మరణించిన పిదప స్త్రీ అంటే కన్యలను 60 మంది సృజించాడనమాట. ఎవరు? దక్షుడు. వారిలో 50 మంది కన్యల యొక్క వివాహాలను, వంశాలను ప్రదర్శన కొరకు ముందు చేస్తున్నాడు అనమాట. దదౌ అని ఇక్కడ దక్షుడు తన మనస్సు యొక్క సంకల్పంతోనే కొందరిని మగపిల్లలను పుట్టించి, అందుకని ఇక్కడ సృష్ట్వా మనసా దక్ష 50 అసృజ స్త్రియ అన్నారు. అంటే ముందు మొట్టమొదటి మనస్సుతోనే 10 మంది స్త్రీలను సృష్టించారనమాట. వారిలో 10 మందిని ధర్మునకు, 13 కశ్యపునకు, దదౌస దశ ధర్మాయ, దశ అంటే 10 అనమాట. ఆ 10 మంది అమ్మాయిలను ఎవరికి ఇచ్చారు? ధర్మదేవతకు. కశ్యపుడికి 13 మంది బిడ్డలను పత్నులుగా ఇచ్చాడు అనమాట. కశ్యపాయ త్రయోదశ, త్రయోదశ 13. కశ్యపాయ అంటే ఏమిటి? కశ్యపునకు 13 ఇచ్చారనమాట. ఆ తరువాత కాలస్య నయనే యుక్తా 27 ఇందవే తాసు దేవా తదా దైత్య నాగా గావస్థదా ఖగాః. ఈ కాలక్రమంలో ఈ కాలం యొక్క నయనము పరివర్తనము ముందుకు నడిపించుట ఎందు నియోగింపబడిన కృత్యమైన వారు దాన్ని ఏమని? ఓ భారత, దక్షుడు తన యొక్క సంకల్పంతోనే కొందరిని మగపిల్లను పుట్టించాడు, ఆ తరువాత ఆడపిల్లను సృష్టించాడు అనమాట. ఇప్పుడు ఈ యొక్క సృష్టించబడినటువంటి ఆ 7 మంది స్త్రీలు సృష్టించబడినటువంటి వారిలో 10 మందిని ధర్మునకు, 10 మందిని ధర్మునకు, అదేవిధంగా 13 కశ్యపునకు, దదౌ స దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ అని చెప్పండి. ఆ తరువాత కాలస్య నయనే యుక్తా 27 ఇందవే తాసు దేవా తదా దైత్య నాగా గావస్తదా ఖగాః. అంటే కాలాన్ని ఎప్పటికప్పుడు ముందుకు సాగిపోయేట్లు చేయడం కోసం 27 మందిని కాలస్య నయనే యుక్తా 27, సప్త అంటే 7 అండి, వింశతి అంటే 20, 27 అంటే 27 మందిని కృత్తిగా మొదలైన వారిని ఎవరికి ఇచ్చాడు? చంద్రునికి ఇచ్చినాడు అని చెప్పండి. తాసు దేవా తదా, వారి యందు దేవతలు, దైత్యులు, నాగులు, ఆవులు, పక్షులు పుట్టినవి. 27 ఇందవే, ఇందవే అంటే ఇంద్రుడు అంటే చంద్రుడికి ఇచ్చాడనమాట. ఇందవే అంటే 27 అంటే 27. వారి యందు, తాసు అంటే వారి యందు, దేవాహ దేవతలు, తథా దైత్యాహ అదేవిధంగా దైత్యులు, నాగాహ నాగులు, గావహ అంటే ఆవులు, పక్షులు, ఖగాహ ఖగాహ పక్షులు పుట్టినవి. కాలస్య నయనే యుక్తా 27 ఇందవే తాసు దేవా తదా దైత్య నాగా గావత్తదా ఖగాః. కాబట్టి కాలాన్ని నడిపించేటువంటి 27 చంద్రుడు ఇచ్చాడు. వారి యందు దేవతలు, దైత్యులు, గోవులు, పక్షులు జన్మించారు. ఈ విధంగా సృష్టి ముందుకు తీసుకొని పోబడింది అనమాట. ఆ తర్వాత గంధర్వాప్సరశ్చైవ దానవాద్యాశ్చ, దానవాది అంటారు. అంటే ఏంటి? మున్నగువారు అని అర్థం. ఆద్యాశ్చ అంటే మున్నగువారు. దానవ ఆద్యాశ్చ జగ్నిరే జన్మించారు. తతః ప్రభుతి మైత్రేయ ప్రజా మైథున సంభవ. గంధర్వులు, అప్సరసులు, దానవులు మున్నగువారు జన్మించారు. గంధర్వ అప్సరశ్చైవ దానవాద్యాశ్చ జగ్నిరే జన్మించారు. జగ్నిరే అంటే మైత్రేయ. దక్షుని సృష్టి మొదలుకొని ఇక్కడ పరాశరు చెప్తున్నాడు కాబట్టి మైత్రేయ అని మళ్ళా సంబోధిస్తున్నాడు. తతః ప్రభృతి, ప్రభృతి అంటే నుండి అని అర్థం అండి. తతః ప్రభృతి అంటే ఏమిటి? అప్పటి నుండి అని అర్థం. మైత్రేయ ప్రజా మైథున సంభవ, ప్రజలు ఈ విధంగా జన్మించారు. స్త్రీ పురుష సంయోగం వల్ల జన్మించని ఆరంభించారు. అంతకుముందు
మనం చదువుకున్నట్లుగా మానసిక పుత్రులు మానసికంగా సృష్టించబడ్డారు. కానీ ఇక్కడ ఈ సమయం నుంచే ఈ గంధర్వులు అప్సరసులు దానవులు ఉన్నవారు జన్మించారు. అప్పటి నుంచి దక్షుని సృష్టి మొదలుకొని ప్రజలు స్త్రీ పురుష సంయోగం వల్ల ఆరంభించారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపబడింది అన్నమాట. ఇంకా గంధర్వులు అప్సరులు వీళ్ళందరూ కూడా పుట్టారు అప్పటి నుంచే, అనగా దక్షిణ నుంచి ప్రజలు అందరూ కూడా స్త్రీ పురుషుల సమాగముల ద్వారా జన్మించుతున్నారయ్యా మైత్రేయ అని చెప్పండి. సంకల్పాత్ దర్శనాత్ స్పర్శాత్ పూర్వేషాం అభవత్ ప్రజా తపో విశేషై సిద్ధానాం తదా అత్యంత తపస్వినాం. మరి అంతకుముందు చదువుకున్నాం ఏ విధంగా ప్రజలు ఏ విధంగా జన్మించారు అంటే, జన్మ మామూలుగా యోనిజలు అయోనిజలు అని మనకి తెలుసు. ఇక్కడ అంతకుముందు యోనిజలు లేరు, అంతా కూడా అయోనిజలు. అంటే వారు ఏ విధంగా జన్మించారు అంటే, సంకల్ప దర్శన, ఆ ముందటి వారికి సంకల్పం వల్ల, అంటే దక్షుడి కంటే ముందున్న వారికి సంకల్పం మొదలైన వాటితోనే ప్రజలు కలిగారనమాట. అంటే ఇలా తలంచుకోగానే అది మనకి జన్మనెత్తురా అనమాట. కానీ ఆ తరువాత నుంచి స్త్రీ పురుష సమాగమం వల్ల జన్మించారు. కాబట్టి సంకల్పాత్, అంతేకాదు దర్శనాత్, ప్రత్యేక బిడ్డలైన దక్షుని కంటే ముందటి కాలంలో కూడా ఆలుమగల కలయికల కలగటం ఉన్నదే, అయినా అది కొంచెం మాత్రమే. ఇప్పుడు మాత్రం దాంపత్యం ద్వారా బిడ్డలను కలగడం ఎక్కువ అయింది అని అనడం వలన విరోధం లేదు అని చెప్పదు. కాబట్టి పూర్వం మనస్సులో తలుచుకోవడము, అందమైన స్త్రీని చూడడము, దర్శనాత్ స్పర్శాత్, అంతేకాదు సంతానోత్పత్తి జరిగేది. ఇదంతా కూడా స్పర్శ అంటే ఏమిటి? తాకడం. తాకడం వల్ల కూడా సంతానోత్పత్తి జరిగేది. ఇదంతా కూడా వారి వారి తపో విశేషముతో సిద్ధులైన వారికి మరియు గొప్ప తపస్సు చేసిన వారికి మాత్రమే అనేది విషయం చెప్పడింది. కాబట్టి తపో విశేషై సిద్ధానం, తపో విశేషై అంటే ఏమిటి? మిక్కిలి తపస్సు చేసి తపో విశేషం వల్ల తదా అత్యంత తపస్వినాం, అంతేకాదు అత్యంత తపస్వినాం అంటే చాలా తపస్సు చేసినటువంటి తపో విశేషము వల్ల సిద్ధులైన వారు అట్లు సంతానం పొందేవారు. గొప్ప తపస్సు చేసిన వారికి మాత్రమే, సామాన్యులకు మాత్రము కలయిక వల్లనే. అప్పుడు ఈ విషయం చెప్పగానే మైత్రేయుడు అడుగుతున్నాడు. ఎంత ఈయనకి మన పిల్లల్లాగా ఏదైనా విషయం చెప్తే దాంట్లో కొంత విషయం బాగా ఆకర్షిస్తుంది అనమాట. ఆ విషయాన్ని ఇంకా తెలుసుకోవాలనే కోరికతో ఇంకా ప్రశ్నలు వేస్తారు. ఆ విధంగా ఇక్కడ పరాశరుని మైత్రేయుడు కూడా ఇది చెప్పగానే ఆయన మైత్రేయుడు అడుగుతున్నాడు పరాశరుని ఏమని? అంగుష్టాద్ దక్షిణాద్ దక్ష పూర్వం జాత స్థుతం మయా కథం ప్రచేతసో భూయత్సం భూతో మహామునే. మనకి లక్ష్మీదేవి యొక్క జన్మవృత్తాంతం ఆ విషయంలో కూడా, ఎలా లక్ష్మీదేవి జన్మించిన విషయంలో కూడా ఆయన ఇటువంటి ప్రశ్నలు వేసి మొత్తం పరాశరి దగ్గర డీటెయిల్స్ అన్నీ లాగేసుకున్నాడు అనమాట. అంటే ప్రశ్న రూపంలో వేసినప్పుడు దానికి బాగా విషయం తెలిసిన వాళ్ళండి, తెలియని వాళ్ళైతే ఏదో దాట వేసేస్తారు, ఇవన్నీ నీకెందుకు రాని లేదు అంటే రేపు చెప్పుకుందాం, విల్ కమ్ బ్యాక్ టుమారో అంటారు. మామూలు ఈ మధ్యకాలంలో ట్రైనింగ్లో పోయినప్పుడు లెక్చర్స్ ఉంటారన్నమాట. సడన్గా ఏదో ప్రశ్న వేస్తారు, ఎవరో ఒకరు ఉంటారు ఆ సబ్జెక్ట్ సంబంధం లేనటువంటి ప్రశ్నలు వేస్తుంటారు. అప్పుడు వాళ్ళు అంటుంటారు ఐ విల్ కమ్ బ్యాక్ టుమారో అంటారు. అంటే ఏంటి? రేపు నీ దగ్గరికి వచ్చి ఆ సమాధానం చెప్తాను అని. కానీ అది నా క్లాసు ఉండదు, ఇంకా ఆ సమాధానం కాదు, ఈ ప్రశ్న అలాగే ఉండిపోతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ మైత్రేయుడు అడుగుతున్నాడు ఏమని? అంగుష్ట దక్షిణ దక్ష పూర్వం జాత శృతం మయా. శృతం అంటే ఏమిటి? విన్నాను అని. అప్పుడు ఏమని? ఓ మహామునే, దక్షుడు బ్రహ్మ యొక్క బొటన వేలు నుండి పుట్టినాడుగా నీ నోట విన్నాను. అంగుష్టాత్, అంగుష్టం అంటే బొటన వేలు, అంగుష్టాత్ అది కూడా దక్షిణాత్ దక్ష. దక్షిణాత్ అంటే ఏమిటి? కుడి అన్నమాట. కాబట్టి బొటన వేలు నుండి, అది కూడా కుడి చేతి బొటన వేలు నుండి జన్మించాడని మీ వల్ల విని, అది కూడా వేరే వాళ్ళు కాదండి, నువ్వే చెప్పావు కదే బాబు అంటే అప్పుడు అలా చెప్పావు, మరి ఇప్పుడు వేరే విధంగా చెప్తున్నావు ఏమిటి అని అడుగుతున్నాడు. అంగుష్టాత్ దక్షిణాత్ దక్ష పూర్వం జాత సుతం మయా అని నేను విన్నాను కదా, కథం ప్రచేతసో భూయ సంభూతో మహాముని. అలా అటువంటిది మళ్ళీ ప్రచేతసుల కుమారుడిగా ఎలా ఉద్భవించాడు? ఇప్పుడేమో ప్రచేతసులలో జన్మించాడు అంటున్నారు, ఇది ఎట్లా కుదురుతుందండి అని ఒక ప్రశ్న వేస్తున్నాను అనమాట. కథం ప్రచేతసో భూయ అంటే మరలా అని, భూయ అంటే ప్రచేతసో అంటే ఏమిటి? ప్రచేతసుల వల్ల ఎలా పుట్టాడు?
అని చెప్పి అడగడం జరుగుతుంది. ఏషమే సంశయో బ్రహ్మన్ సుమహాన్ హృది వర్తతే. హృది అంటే ఏమిటి? నాకు హృదయంలో అలా తొలిచి వేస్తుంది అనమాట. ఏ సమయ సంశయం అంటే ఏమిటి? ఈ సంశయం అది ఎలా జరిగింది అనే సంశయం నాకు అలా హృదయంలో కలిచివేస్తుంది అనమాట. అంటే తిప్పేస్తుంది బాగా, మనస్సులో మదులుతుంది అనమాట. ఏ సమయ సంశయో బ్రహ్మన్ సుమహాన్, అది కూడా అటువంటిది హృది వర్తతే యత్ దౌహిత్రస్య సోమస్య పునః స్వసురతాం గత. అంతేకాదు, సోమునికి మనవడై పుట్టి అతనికే మామ ఎలా అయ్యాడు? ఈ పెద్దదైన సందేహం నా మనస్సులో మెదులుతున్నది అని ప్రశ్నించాడనమాట. ఇది ఎట్లాగా అని మరొక సందేహం అని అర్థం. దౌహిత్రస్య అని పాడలేదు. దక్షుని బిడ్డ అత్రి మహర్షి భార్య అయిన అనసూయకు పుత్రుడు కావడం వలన దక్షుని చంద్రుడు మనవడు కాగా సోమునికి దక్షుడు మామ ఎట్లా అయినాడు అని సంశయం అనమాట. ఓ బ్రాహ్మణుడా, బ్రహ్మవంశీ కూడా, ఇదొక పెద్ద అనుమానం నా మనసులో ఉన్నది, దాన్ని తీర్చండి. అదేమిటంటే, దక్షుడు చంద్రునికి మనవడు, దక్షుడు చంద్రునికి మనవడు, తిరిగి ఆ చంద్రునికే మామగారు ఎట్లా అయినాడు అని చెప్పి అడగడం జరుగుతుంది అనమాట. దానికి ఈయన సమాధానం చెప్తున్నాడు. పరాశరు వాచ, పరాశరు చెప్తున్నాడు ఏమని? ఉత్పత్తిశ్చ నిరోధశ్చ నిత్యౌ భూతేషు సత్తమా ఋషయో అత్ర నా ముఖ్యంతి ఏచ అత్ర దివ్య చక్షుష. అయ్యా, నువ్వు చెప్పింది, నీ సందేహానికి ఇదే నా సమాధానం. నిత్యములు అంటే ఏమిటి? ప్రవాహ రూపంలో ఎడదగినవి అని అర్థం. జీవులందరికీ కూడా ఉత్పత్తిశ్చ నిరోధశ్చ, ఉత్పత్తిశ్చ నిరోధశ్చ నిత్యౌ భూతేషు సత్తమ. నిత్యం అంటే ఏమిటి? ప్రవాహ రూపంలో ఎడతగనిది అని అర్థం. అంతేకాదు, మనం ఈరోజు జన్మిస్తున్నారు, కొంత పిల్లలు, చిన్న పాప జన్మిస్తుంది, ఆ సమయానికో లేదా తర్వాతనో మన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద తరం వాళ్ళు వెళ్ళిపోతుంటారు, మళ్ళా జన్మిస్తారు వేరే వాళ్ళు ఎవరో, మళ్ళా వెళ్ళిపోయి, ఈ విధంగా ఇది ఒక పెద్ద ప్రవాహం అనమాట. ఎలా ఉంటుంది ఈ ప్రవాహ రూపము? ఎడతెగనిది. ఏ కాలంలో కూడా ఇది జరిగిపోతూనే ఉంటుందన్నమాట. అటు వర్షాకాలము ఇటు ఎండాకాలము లేనటువంటి జీవనదుల్లాగా ఈ విధ ఉత్పత్తిశ్చ నిరోధశ్చ నిత్యౌ. కాబట్టి నిరోధం అంటే ఏమిటి? గిట్టుట అని అర్థం. పుట్టుట గిట్టుట అనేది నిత్యం. ఈ విషయంలో ఎవరికి? భూతముల యందు జీవులందరికీ పుట్టుగా చావులు తప్పనిసరిగా జరుగుతుండేవే. అవి పారుతుండే నీటి వరద వలె ఎడతెగకుండా కొనసాగుతుండేవే కనుక అది నిత్యములు. కానీ ఈ విషయంలో దైవికములైన నేత్రాలున్న మహర్షులు ఋషయో అత్రన ముహ్యంతి ఏచ అత్ర దివ్య చక్షుష. ఇతరులు కాని మోహాన్ని పొందరన్నమాట. ఎవరు ఈ విషయంలో? ఋషులు కానీ దివ్య దృష్టి గల ఇతరులు కానీ మోహాన్ని పొందరు. కాబట్టి దైవికములైన నేత్రాలున్న మహర్షులు అజ్ఞానములో పడరు, తెలియని వారు కారు, తెలియని వారు కారు, తెలియని వారు కారు. అంటే ఏమిటి? ఒకసారి జన్మ ఎత్తిన కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడతారు అన్నమాట. మనలాగా మళ్ళా పుట్టడం గిట్టడం ఉండదు అని చెప్పి యుగే 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 భవంతి ఏతే అది యుగే యుగే భవంతి ఏతే. ఎవరు? దక్షాధ్యా ముని సత్తమా. దక్షాధ్యా అంటే ఇక్కడ శబ్దంతో దక్షాధ్యా ముని సత్తమా పునశ్చ ఏవం నిరుధ్యంతే విద్వాన్ తత్ర నముహ్యతి. కాబట్టి దక్షుడు మునకు శ్రేష్ఠ మునీశ్వరులు ప్రతి యుగంలోనూ పుడుతూ ఉంటారు, తిరిగి లీనమైపోతూ ఉంటారు. దక్షాధ్యా ముని సప్తమా పునశ్చ ఏవం నిరుధ్యంతే అంటే లీనమైపోతూ ఉంటారు. విద్వాంసుడు అన్నవాడు అజ్ఞానవసుడు కాడు. విద్వాంసుడు అన్నవాడు అజ్ఞానవసుడు కాడు.